అందరికీ నమస్తే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవం మన భారతీయులుగా గర్విస్తూ ఉంటాం. ఈ భారతీయులుగా గర్విస్తున్న సమయంలోనే ఒక భారతీయురాలికి పాకిస్తానీ యువకుడు ఎలాంటి ట్రాప్ చేశాడు అన్నది కూడా బయటికి రావడం చాలా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు అతను పాకిస్తానీ అంటే కూడా చాలామంది కాదని ఉదయం నాకు కాల్ చేసి మీరు రాంగ్ చెప్పారు అన్నారు. ఇదిగోండి ఇక్కడ మా దగ్గర ప్రూఫ్ చూపిస్తున్నాము. ఇతను ఇంతకాలం నుంచి ఎక్కడ ఉన్నాడు, ఇందులో పాకిస్తానీ ఇంతకుముందు రిలీజ్ అని ఎక్కడ ఉందంటే దీనిలో ఉంది క్లియర్, మీకు ఇస్తాం కావాలంటే మేమంతా ఇందులో ఉంది పాకిస్తాన్ అని. అంటే ఇది లేకుండానే మేము మాట్లాడుతున్నామా? ఆమె అంత క్లియర్గా ఏం లేకుండా 10 సంవత్సరాలు కాపురం చేసిన వైఫ్ అలా చెప్పదు కదా, ఆమెకి ఏదో డౌట్ వస్తేనే కదా చెప్పింది. సో ఇప్పుడు ఇంకొకటి ఏమిటంటే ఈ ఎఫ్ఐఆర్ చేశారు నిన్న రాత్రి, మళ్ళీ మేము తీసుకొచ్చి చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా హెల్ప్ అయింది కాబట్టి వాళ్ళని అట్లానే పెట్టారు. ఇప్పుడు రిమైండ్ చేస్తామంటున్నారు. ఆల్రెడీ కొన్ని సెక్షన్స్ యాడ్ చేశారు. ఇంకా వాళ్ళ క్లారిటీ వస్తే వాళ్ళది ఏదైతే ఉందో ఐడెంటిటీ కానీ కన్ఫర్మేషన్ మనమైతే చెప్పిందంతా క్లియర్గా ఉంటుంది. మనం తీసుకుంటాం పేపర్స్ అన్నారు. తీసుకున్న తర్వాత ఇంకా సెక్షన్స్ యాడ్ చేస్తారు. ఖచ్చితంగా ఈ అబ్బాయి చాలా చీట్ చేశాడు. అమ్మాయిని ఎన్ని రకాలుగా నరకం పెట్టాలి అంతా నరకం పెట్టాడు. ఒక అమ్మాయిని ఇంత వాడుకొని ఇన్ని రకాలుగా హింసించిన వాడికి ఇక్కడ ఉండే యోగ్యత లేదు. వాడికి పనిష్మెంట్ కావాలి. ఖచ్చితంగా వాడిని ఇక్కడ నుంచి పంపించేయాలి. మన దేశం నుంచి తరిమి కొట్టాలి ఇలాంటి వాళ్ళని. దానికి కీర్తి కోసం కీర్తి జగదీష్ ఈరోజు చెప్తోంది తను ఇష్టపూర్వకంగానే అప్పుడు ఎలా అయితే ఇష్టపడిందో వాడు ట్రాప్ చేశాడు, ఇష్టపడినట్టుగా ట్రాప్ చేశాడంట. మాకంతా క్లియర్ చెప్పింది వాడు ఏ విధంగా బిహేవ్ చేశాడు. ఆమె మ్యారేజ్ విడిపోయేటట్టు చేసి, విడిపోయిన తర్వాత ఆమెను ఎట్లా ట్రాప్లో ఉన్నప్పుడు ఫీల్ ఎలా ఉంటే బాగా దగ్గరయ్యి ఆమెని కన్సల్ట్ చేసి ఏదన్నా చేసి పెళ్లి చేసుకోవాలని వెనకపడ్డాడంట. ఇవన్నీ ఆమె చెప్పిన తర్వాత ఇలాంటి వాళ్ళు వదలొద్దు అనుకున్నాం. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాక కూడా వాడు తప్పించుకొని ట్రై చేస్తే మళ్ళీ మేము తెచ్చుకొచ్చి ఇక్కడ అప్పచెప్పడం జరిగింది. వాడు టైం మన నిజం చెప్తున్నా, అమ్మాయికి జెన్యూనిటీ ఉంది కాబట్టి వాడు నేను మళ్ళీ దొరికిండు. ఈరోజు ఎఫ్ఐఆర్ అయింది. కొంతసేపట్లో రిమాండ్కి వెళ్తాడు. ఇప్పుడు ఆమె ఏ విధంగా చెప్తుందో మీరు అన్నీ వినండి. వాడు ఖచ్చితంగా ఇండియాలో ఉండడానికి అర్హుడు కాడు. వాడికి ఖచ్చితంగా గట్టి సెక్షన్స్ రావాలి, శిక్ష పడాలి. శిక్ష పడే వరకు మేమందరం ఫైట్ చేస్తాం. విశాల్ కానీ నేను కానీ. అంటే తనకి సిటిజన్షిప్స్ ఉన్నాయంటున్నారు. వాడు వస్తే వాడు మొక్కను కొట్టడానికి అర్థమైందా? ఒక విషయము వస్తే మొక్కన కొట్టడానికి అంటున్నారు కదా, ఇప్పుడు రిమాండ్ కి తరలిస్తూ ఉంటారు కదా తనని. ఇప్పుడు రావడం కూడా కుదరదు కదా, మరి ఇక్కడ నుంచి తీసుకెళ్లేటప్పుడే చేస్తాను. ఒక విషయము మరి తనకి ఎప్పుడైతే వ్యతిరేకంగా మాట్లాడారో మీరు, మరి ఆ తర్వాత ఇప్పుడు హిందువే కదా మీరు, అవును వ్యతిరేకంగా ఉన్నారు కదా. ఇప్పుడు హిందువుగా ఉన్నప్పుడు మరి బొట్టు ఎందుకు పెట్టుకోవట్లేదు, ఇంకా పురుగులు ఎందుకు తిరుగుతున్నారు? నేను చెప్తాను దానికి. ఇప్పుడు ఆమె ఆల్రెడీ మా ఇంటికి వచ్చినప్పుడు బొట్టు కాటుక మేము అడిగితే కూడా నేను పెట్టిన, శుక్రవారం కదా మన ఆడపిల్లలకి ఇస్తాం కదా, ఇచ్చాం. కానీ ఆమె ఏమన్నా తెలుసా, వాడి ఎదురుగానే మేము తీసుకొని కీర్తి అవ్వాలి అంతే. నన్ను ఎట్లా పెళ్లి చేసుకున్నాడు, ఈ రిలీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయి నన్ను తోడు అంటే ఎంత తీసేశాడు నన్ను. కాబట్టి వాడి ఎదురుగా నేను చేస్తాను. దాన్ని ఎవరు చాలా ఇంపార్టెంట్ కదా. ఒక విషయము 10 years అయింది కదా మీ మ్యారేజ్. కాబట్టి ఈ 10 years లో ఎప్పుడు కూడా తనకు తన మీద డౌట్ రాలేదా? ఫేక్ సర్టిఫికెట్స్ అని తెలియలేదా మీకు? ఈ ఫేక్ సర్టిఫికెట్స్ ఇప్పుడు చేయించుకున్నాడు. వాడికి 26 lakhs ప్యాకేజ్ కావాలని, 26 lakhs ప్యాకేజ్ కావాలని చెప్పేసి ఇప్పుడు 26 lakhs ప్యాకేజ్ కావాలని చెప్పేసి వాడికి ఇన్సైట్ సాఫ్ట్వేర్ లో జాబ్ వస్తుందని చెప్పేసి వాడు ఇప్పుడు ఫేక్ సర్టిఫికెట్స్ చేయించుకున్నాడు. సిటిజన్షిప్ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ప్రకారం 2018లో వచ్చింది. వాడి ఆక్యుపేషన్ ఇందులో స్టూడెంట్ అని ఉందండి. 2011 నుంచి వాడు పనిచేస్తున్నాడు ఒక కంపెనీలో. వాడి దగ్గర ఆల్రెడీ ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, అన్నీ ఉండగా వాడికి సిటిజన్షిప్ లేనిదే ఇవన్నీ ఎలా వచ్చిందండి? ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అవన్నీ సిటిజన్షిప్ లేనిదే ఎలా వచ్చింది? ప్రీవియస్ నేషనాలిటీ పాకిస్తాన్, ఇక్కడ క్లియర్ ఉంది. ప్రీవియస్ నేషనాలిటీ పాకిస్తాన్, మన దగ్గర ఫేక్ గా తీసుకున్నారు. ఆధార్ వాళ్ళ మొత్తం ఫ్యామిలీ ఫేక్ లోనే ఉందండి. వాళ్ళ మదర్, వాళ్ళ బ్రదర్ కి ఇంకా ఎల్టీవీలోనే ఉన్నారు. వాళ్ళ దగ్గర ఇంకా డాక్యుమెంట్స్ కూడా లేవు. ఇంకా వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి కూడా ఉంది. మీరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈ డీటెయిల్స్ గురించి ఏం తెలియదు? నాకేం తెలియదండి. పెళ్లి చేసింది ఎవరు? అప్పుడు పెళ్లి మీ దగ్గరుండి పెళ్లి చేసిన వాళ్ళు ఉంటారు కదా, కాజీ నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు. ఎలా వస్తుందండి? నా ముందు ఎప్పుడేం మాట్లాడరు. ఎందుకంటే ఇది ఎప్పుడు వచ్చిందంటే పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు పాస్పోర్ట్లని కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడాలి. ఢిల్లీ ఎందుకంటే వాళ్ళు అది ఎక్స్టెన్షన్కి వెళ్తూ ఉండాలి.
ఢిల్లీకి వెళ్ళాలి, మళ్ళీ ఎల్టీవీ అప్లై చేయడానికి వాళ్ళు ఢిల్లీ వెళ్ళాలి, ఇలాంటి కోసం వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా. అప్పుడు లేదు ఢిల్లీ వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళిపోతారు. కానీ నాకు ఎందుకు ఈ పాస్పోర్ట్ ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి అప్పుడు డౌట్ వచ్చింది. అవునండి, అవి నిజమే. ఇక్కడ మెయిన్ రోడ్ లో మనకు హనుమాన్ టెంపుల్ ఉందా అండి, ఆ హనుమాన్ టెంపుల్ ఒక కాలువ మీద ఉందంట. ఓకే, ఇక్కడ నుంచి వెళ్తూ వస్తుంటే ఈ దేడ్లు టెంపుల్ చూడు ఎక్కడుంది, వీళ్ళ గుడిలో కట్టనికి కూడా వాళ్ళకి జగ లేదు, వాళ్ళు ఇట్లా కాలువల మీద కడతారు. ఇంకొకటి హైకోర్టుకి వెళ్ళే దారిలో ఓల్డ్ బ్రిడ్జ్ ఉందా, ఆ బ్రిడ్జ్ కింద ఒక చిన్న టెంపుల్ ఆ వాటర్ ఫ్లో అవుతుంటే అక్కడ ఉంది, ఆ టెంపుల్ గురించి కూడా నాకు చెప్పడం. అది చూసావా, ముస్లిమ్స్ కి కొట్టడం తిట్టడం టార్చర్ అన్ని చేస్తాడు. 10 అవుతుందండి. 10 years నుంచి కూడా ఎందుకు ఇవన్నీ కూడా మీరు బయట పెట్టలేకపోయారు? ఎందుకంటే మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది. అవునండి, నాకు ఫిజికల్ హెరాస్మెంట్, ఇమోషనల్ హెరాస్మెంట్ కూడా నాతో జరిగింది. ఎందుకు అంటే మా ఫ్యామిలీ, నాకు మా డాడీ లేరు, మా అత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ, మా మమ్మీ ఇప్పుడు లాస్ట్ 2 years అయిందండి చనిపోయి. మా అమ్మకి లాస్ట్ రైట్స్ కూడా నేను చేయలేకపోయాను ఇది వేసుకున్నానని చెప్పి. ఇప్పుడు అందుకే వాడు ముఖాన్ని కొట్టాలనుకుంటున్నా. ఇది వేసుకున్న చేయనీయలేదు, నన్ను ఏం చేయనేయలేదు మా అమ్మ కోసం. అవునండి, నేను హిందూగానే మారుతాను. ఎందుకంటే నా పేరు నేను ఎక్కడ మార్చుకోలేదు. నా ఆధార్, నా ప్యాన్, నా అన్ని చోట్ల నాకు కీర్తి జగదీష్ అనే ఉంది. నా ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్ కూడా కీర్తి జగదీష్ అనే ఉంది. నేను కీర్తి జగదీష్ గానే ఉండిపోతాను. ఎప్పుడైనా మిమ్మల్ని ఎక్కడి నుంచి విదేశాలకు తీసుకెళ్లడం కానీ లేకపోతే ఏదైనా వేరే ప్రాంతాలకు తీసుకెళ్లే ప్రయత్నం? వాడు ఎంత మూర్ఖుడు అంటే, నేను పాస్పోర్ట్ చేసుకొని పిల్లల్ని తీసుకొని కెనడా వెళ్దామని నేను ప్లాన్ చేస్తే నా పాస్పోర్ట్ కూడా అవ్వకుండా నాకు మ్యారేజ్ సర్టిఫికెట్లో నేమ్ కూడా చేంజ్ చేయనియకుండా పెట్టాడండి. అంటే ఎందుకు ఈ ప్లాన్ వేసారు అనుకుంటున్నారు? నేనేంటంటే ఫ్యూచర్ కావాలని, మా పాపకి ఇప్పుడు 18 years అండి, వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు చేస్తారని చెప్పేసి నేను మా పిల్లల ఫ్యూచర్ కోసం అని నేను చేద్దాం అనుకున్నాను. కానీ వాడు నన్ను అది కూడా చేయనివ్వలేదు. ఫహద్తో పెళ్లికి ముందు మీకు ఆల్రెడీ విడాకులు అయింది, అంటే మంచి భవిష్యత్తు వస్తుందని అతనితో, అవునండి, లేకపోతే అతని దగ్గర డబ్బులు ఉన్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి, మరి ఎంతవరకు నిజం? డబ్బులు ఉన్నాయా? ఒక సాఫ్ట్వేర్ కదా. అవునా, సాఫ్ట్వేరా వాడా? Oh wow, software andi, Insight Software is the name of the company. What do? They do HRMS, which is more to do with hiring people. How do you register them? But there is nothing to do with software. He is not a software engineer. He is a bloody creep. He is a fake person, has all fake documents, and currently is an employee with Insight Software. Those people should also take action against him. పెళ్లి చేసుకునే ముందు మీకు అతని గురించి ఏం చెప్పిండు సమాచారం? ఏం చెప్పలేదు. ఎలా చెప్తారండి, ఏం చెప్తారు? ఇప్పుడు రిలీజన్, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఎమోషనల్ ట్రామాలో ఉన్నాను. నేను ఆల్రెడీ అప్పుడే నాకు డివోర్స్కి కూడా అవుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఒక కంపెనీలో నువ్వు వర్క్ చేస్తున్నావు, నీతో ఫ్రెండ్లీగా ఉన్నాడు, నిన్ను మాయ మాటల్లో పడేశాడు, నువ్వు నమ్మేశావు. అదే జరిగిందండి. ఇచ్చానండి, ఇవ్వకుండా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏం చేయలేదు. ఇప్పుడు వాడు ఒక ఆఫీస్ లో పని చేస్తున్నాడు, అలాంటప్పుడు వాడు ఫేక్ అని ఎలా తెలుస్తుంది? వాడు పాకిస్తానీ సిటిజన్ అని ఎందుకు డౌట్ వస్తుంది? ఎలా వస్తుంది అండి? నేనేమన్నా దేవుడినా, నాకు ఎలా వస్తుంది డౌట్? అది ఒక ఎంప్లాయీ అండి, వాడు ఒక ఎంప్లాయీ, ఒక కంపెనీలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అప్లై చేసిన ఎంప్లాయీ. ఆ ఎంప్లాయీ మీద నాకు ఎలా డౌట్ వస్తుంది వాడు పాకిస్తానీ సిటిజన్ అని? సేమ్ అలా ఆయన ఫ్రెండ్స్ కూడా అట్లనే ఉన్నారు. ఇంకా కంపెనీలో ఇంకొంతమంది ఎవరైనా ఉన్నారా? మీకు ఏమైనా డౌట్ వస్తున్నాయా? నాకు తెలియదు అండి. నాకు తెలిసింది మాత్రం వాడు, వాడి తమ్ముడు, వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మ. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేసు పెట్టడానికి పాకిస్తాన్ అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని. అన్ని నేను ఇంతకు ముందు కూడా వెళ్ళాను, ఐబీలో ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చాను. ఇక్కడ కాదు, నేను జనరల్ పోలీస్ కి కూడా రాలేదు, ఐబీకి వెళ్ళాను. బికాస్ దిస్ ఇస్ మోర్ టు డూ విత్ legal national issues, right? This doesn't have to come here. So I went to the right team to get this check. అందుకని నేను పోలీస్కి రాలేదు, పోలీసులో ఇప్పుడు నేను కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రతిసారి నాకు థ్రెట్ ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఇప్పుడు కూడా థ్రెట్ ఉందండి. నేను ఎక్కడికి వెళ్ళాలి?
పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా ఇక్కడ ఇప్పుడు వచ్చి లంగర్ హౌస్ కి అంటే మీరు ఉంటున్న ప్రదేశంలో ఏమన్నారు లోపల సిఐ? ఇప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఆల్రెడీ అరెస్ట్ చేస్తామన్నారు. ఇప్పుడు రిమాండ్ పంపిస్తాను. మొత్తం అంతా రెడీ చేశారు, షీట్ అంతా. ఇప్పుడు మెడికల్ అంతా అవుతుంది, మీకు తెలుసు కదా ప్రాసెస్ అంతా. వాళ్ళని రిమాండ్ చేస్తారు. చేసిన తర్వాత మొత్తం ఫ్యామిలీని కూడా ఒకసారి అంతా వాళ్ళ కనుసన్నల్లోనే పెడతారు. తర్వాత ఇంకా జరిగింది ఏముంది, మొత్తం ఐడెంటిటీలు అన్ని తీసిన తర్వాత ఇంకా కొన్ని సెక్షన్స్ కూడా యాడ్ అవుతాయి. ఇందులో చాలా క్లియర్గా ఉన్నారండి పోలీస్ వాళ్ళు. మేము కూడా చాలా సీరియస్గా ఉన్నాము. మెయిన్ అంటే హిందూ సమాజం అందరూ ఆలోచిస్తుంది ఒకటే, ఇప్పుడు ఆమె బుర్కా తీసేసి మళ్ళీ హిందుత్వంలోకి వస్తుందండి. అతనికి అరెస్ట్ అయ్యి అతనికి శిక్ష పడితే మళ్ళీ వస్తారా హిందుత్వంలోకి? అంటే వాడికి అరెస్ట్ ఇప్పుడు ఎలాగైనా అరెస్ట్ అవ్వడమే, వాడికి రిమాండ్లో తీయడమే. నేను బుర్కా తీయడం ఖచ్చితం. ఇది యూ కెన్ మార్క్ మై వర్డ్స్. నేను ఆల్రెడీ ఇది తీసేశాను. ఆర్టీవీలో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను ఆల్రెడీ తీసేశాను. వాళ్ళకి నేను బొట్టు పెట్టుకొని కూడా చూపించాను. ఇప్పుడు నేను అదే పని చేస్తాను. కానీ వాడు ఇక్కడ నా ముందు ఉండాలి అది చేసేటప్పుడు. ఎందుకంటే వాడి వల్ల నేను ఇలా వేసుకొని తిరుగుతున్నాను, వాడి వల్ల నేను ఇంత దాకా వచ్చాను, వాడి వల్ల నా కూతురు కూడా బుర్కా వేసుకొని తిరుగుతుంది. ఇప్పుడు వాడి ముందు నేను అదే రిలీజన్ని పడేస్తాను వాడి మొఖాన. వాడే లేనప్పుడు వాడి రిలీజన్ కూడా నాకు వద్దండి.